ఆయుధాలతో చేసేది యుద్ధం, వ్యూహాలతో కూడా చేయొచ్చు. దాన్నే హైబ్రిడ్ వార్ అంటారు. ఇప్పుడు రష్యా పోలెండ్ మీద ఇట్లాంటి హైబ్రిడ్ వారే చేస్తుంది. పోలెండ్తో యుద్ధం ప్రత్యక్షంగా ఏం లేదు, ఎందుకంటే పోలెండ్ ఉక్రెయిన్కి ఆయుధాలు ఇస్తుంది, ఉక్రెయిన్ వచ్చి తన మీద దాడి చేస్తుంది, రష్యా వెళ్ళి ఉక్రెయిన్ అంతు చూస్తుంది. బట్ అలాగని పోలెండ్ వదలదలుచుకోలేదు. నెక్స్ట్ పోలెండే దాని టార్గెట్ అనినే భయపడుతుంది. అందుకే నాటో దళాలను తీసుకొచ్చి తన దేశంలో పెట్టుకుంది. ఈవెన్ అణ్వాయుధాలని, అమెరికా ఇచ్చే అణ్వాయుధాలని తన దేశంలో పెట్టుకుంటాను కూడా ప్రకటించింది. అందుకే దాన్ని అంతు చూడాలనుకున్నట్టుంది. అందుకని కొత్త మార్గం ఎంచుకుంది. ఏదైతే ఆఫ్రికా దేశాల నుండి బెలూరస్, ఏదైతే రష్యా పక్కన ఉన్నటువంటి బెలూరస్ ఒకప్పుడు రష్యాలోని పార్ట్, ఇప్పుడు అదొక ప్రత్యేక దేశంగా ఉంది. ఆ బెలూరస్ అధ్యక్షుడు లుకషెంకో ఇక్కడ పుతిన్కి బాగా క్లోజు. అతనికి ఇబ్బంది అయిన సందర్భంలో యుద్ధం చేసి మరి అక్కడ ఉన్న ఉద్యమకారులందరినీ అంతం చేసి ఆ దేశాన్ని మళ్ళీ బెలూరస్ అధ్యక్షుడికి అప్పచెప్పినటువంటి తెగింపు ఉన్నటువంటి సిచ్యుయేషన్. ఆ బెలూరస్లో ఉన్నటువంటి ఆఫ్రికన్స్ ఎవరైతే క్రూరమైనటువంటి చర్యలకు పాల్పడే ఆఫ్రికన్స్ని ఇప్పుడు పోలెండ్కి పంపించేస్తున్నారు. పోలెండ్ సరిహద్దులలో పోలెండ్ సైన్యం మీద దాడి చేసి మరి వాళ్ళు లోపలికి పోతున్నారు. అంటే అసాంఘిక శక్తులని అటు తరిమేస్తున్నారు. అట్లాగా ఇప్పటికీ సుమారు 1000 మందిని పోలెండ్లోకి, అంటే శరణార్థులుగా లేదంటే చొరబాటుదారులుగా. శరణార్థి అంటే అభ్యర్థించి వెళ్ళడం, చొరబాటుదారు అంటే దాడులు చేసుకుని గొడవలు చేసుకుని వెళ్ళటం. అట్లా వెళ్ళే వాళ్ళు వెళ్ళి పోలెండ్లో అల్లకల్లోలం సృష్టించేటటువంటి గేమ్ ఆడతారనమాట.